ఫార్ములా అరెస్ట్ చేస్తారా? చేసుకోండి. ఫార్ములా ఈ రేసుకు బరాబర్ పైసలు ఇచ్చినాం. బరాబర్ పైసలు ఇస్తే బరాబర్ నిన్ను అరెస్ట్ చేయాలి. ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇంత ఒప్పుకున్నాడు కదా, నేరే ఒప్పుకున్నాడు కదా. కేటీఆర్ మరి నిజంగా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పాలి కదా, మరి నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పాలి కదా. దానికి ప్రొసీడింగ్స్ ఉన్నాయి, దీనికి జీవోలు ఉన్నాయి, దీనికి మంత్రివర్గ ఆమోదం ఉంది, సెక్రటరీ బిజినెస్ రూల్ ప్రకారం చేసిన, రాజ్యాంగ రూల్స్కు లోబడి నేను చేసిన అని చెప్పొచ్చు కదా. నీ అయ్య జాగిరైనట్టు, నీ తాత జాగిరైనట్టు ఈ డబ్బులన్నింటినీ కూడా ప్రజలు కష్టపడి సంపాదించి ట్యాక్సులు కడతా ఉంటే నువ్వు నీ జల్సాల కోసం, నీ కొడుకు జల్సాల కోసం ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఇష్టం వచ్చిన డబ్బులు ఇస్తావా? ఒకవేళ నువ్వు నిజంగా చిత్తశుద్ధి డబ్బులు ఇచ్చినావు అంటే మరి గ్రీన్ కో సంస్థ ఎందుకు ఒప్పందం రద్దు చేసుకున్నది? 2023లో ఈ రేస్ నిర్వహించినప్పుడేమో గ్రీన్ కో సంస్థ ఎంఓ చేసుకున్నది. మరి 2024 వచ్చేసరికి ఏమో గ్రీన్ కో ఆ ఒప్పందం ఎందుకు ఎంఓ రద్దు చేసుకున్నది? దానికి కారణాలు చెప్పాలి కదా. ఎందుకు తమ్మి ఇట్లా చేస్తావు కేటీఆర్? కొంచెం కూడా నిన్ను నా ఇష్టం వచ్చినాడు చేస్తా, బరాబర్ అవినీతి చేస్తా, బరాబర్ నిన్ను దోచుకుంటా, బరాబర్ నేను తెలంగాణ దోచుకుంటా అని అనుకుంటున్నావేమో. తోలు తీస్తారు తెలంగాణ సమాజం, గుర్తుపెట్టుకో. ఎంత చూడండి, అవినీతి కూడా చెప్పే కూడా అవినీతి చేసిన పశ్చాత్తాపం లేదు. ఆ ముఖంలో పొగరు, ఆ ముఖంలో ఖండకావరం కనబడతా ఉంది. అవును నేనే చెప్పినా అని అంటా ఉన్నా అంటే ఎంత దుర్మార్గం అండి. అంటే నువ్వు ఏది చెప్తే అది చేయాలనా? నీ ఇష్టం వచ్చా చెప్తావా? ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, ఇక్కడ ఒక రూల్స్ ఉంటాయి, క్యాబినెట్ ఉంటుంది, జీవోలు ఉంటాయి, ప్రొసీడింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి ఏం అవసరం లేదా? ఆ రూల్స్ ఏం అవసరం లేదా? నీ అయ్యే జాగిరా, నీ తాత జాగిరా ఇది తెలంగాణ? లేదు మీ అయ్యే సొమ్ము వస్తున్నావా, లేకపోతే మీ తాత సొమ్ము వస్తున్నావా? ఎవరి సొమ్ము వస్తున్నావు కేటీఆర్ చెప్పు. అప్పుడు నేనే గవర్నమెంట్ అట. సిగ్గుండాలి కొంచెమైనా. నేనే పైసలు ఇమ్మన్నా, సంతకం కూడా పెట్టినా. హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ నిధులు ఇచ్చేందుకు క్యాబినెట్ అనుమతి అక్కర్లే. నన్ను అరెస్ట్ చేస్తే మహా అయితే 2 నెలలు జైల్లో పెడతారేమో. జైల్లోనే యోగా చేసి ట్రిమ్ అయితా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా, బీఆర్ఎస్ను కథం చేయాలని రాజ్భవన్లో బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నాలు. కేసు పెడితే గిడితే మేఘకృష్ణపై పెట్టాలని డిమాండ్. సో ఇక్కడ విషయం ఏంటంటే గవర్నర్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఈయనకు తెలియవు. అందుకే నీ మాటల్లో ఇంకా నేను వాడిని ఇష్టం వచ్చినట్టు అనాలని ఉంటుంది నాకు. ఎందుకంటే గవర్నర్ను కలవడానికి పోతారు ఎవరైనా కానీ. గవర్నర్ను కలవడానికి పోయినప్పుడు రాష్ట్ర సమస్యల మీద కొంత చర్చ చేస్తారు. ఆ గవర్నర్ కలిస్తే కూడా దాన్ని కూడా రాద్దాం చేస్తూ ఉన్నాడు. మీరు ఉన్నప్పుడు గవర్నర్ కలవలేదా? మీరు ఎన్నిసార్లు గవర్నర్ లేకపోతే నిన్ను మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేయించిందే గవర్నరు. ఆ గవర్నర్ వ్యవస్థనే అవమానిస్తున్నావు. దొంగ ఎందుకు నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడుతావు? అందుకే నాకు బూతులు వస్తూ ఉంటాయి వీని మీద. సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ, మానం ఏమీ లేవు. నా ఇష్టం వచ్చాడు దోచుకుంటా, నేను ఏమన్నా చేస్తా, నేను ఏమన్నా వ్యక్తి, ఇది నా రాజ్యం అనుకుంటామేమో. బిడ్డ గుర్తుపెట్టుకో, ఇది రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి దేశం ఇది. నీలాంటి మస్తు మంది, నీలాంటి బ్రోకర్ గారు చాలా మంది వస్తుంటారు పోతుంటారు. అందరినీ కాలగర్భంలో పాతి పెడతారు జనాలు, గుర్తుపెట్టుకో. అది ఫార్ములా ఈ రేసుకు బరాబర్ పైసలు ఇచ్చానని తానే సంతకం పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నాడు ప్రభుత్వ కార్యక్రమంగా 55 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పైసలు రిలీజ్ చేయాలని అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ కు నేనే చెప్పిన, ఆర్డర్స్ పై సంతకం కూడా పెట్టిన, ఫార్ములా ఈ రేసుకు డబ్బులు రిలీజ్ చేసిన విషయంలో పూర్తి బాధ్యత నాదే. అరవింద్ కుమార్ తప్పులేదు, అప్పుడు నేనే గవర్నమెంట్ ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్నా అని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చని, మహా అయితే 2-3 నెలలు జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతారేమోనని వ్యాఖ్యానించారు. నన్ను ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు, దేనికైనా రెడీ, జైల్లో ఉండి యోగా చేసుకుని మంచిగా ట్రిమ్ అయి వచ్చి పాదయాత్ర చేస్తా. ఒక్కసారి జైలు పోయినామంటే ఏమైతుందో తర్వాత తెలుస్తుంది. ఏం తొందరపడతాను, గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే బీఆర్ఎస్ కథం చేయాలని రాజ్భవన్లో ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇక ఇది కథ. సిగ్గు శరం ఏవీ లేవు మీకైతే. దానికి గవర్నర్ కలిస్తే కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. దొంగ మీరేమో మీరు బీజేపీతో అంటగాగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, అవి తర్వాత మాట్లాడదాం. మీరు ఇక కవిత అరెస్ట్కు ముందు మీ ఇద్దరు పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకోలేదా? ఎవరు? హరీష్ రావు, నువ్వు ఇద్దరు బిల్లారంగల్ పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని మాకు బెయిల్ ఇప్పియాలి దయచేసి బతిలాడిన సందర్భాలు లేవా? మీరు మాట్లాడుతున్నారా? బీజేపీతో అంటగాగింది మీరు, బీజేపీ అధిష్టానంతో అంటగాగింది మీరు కదా, మీరు మాట్లాడుతున్నారా?
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్కు డబ్బులు రిలీజ్ చేసిన విషయం హెచ్ఎండిఏకు తెలియదన్న అర్ధరహితమని, హెచ్ఎండిఏకు అన్ని విషయాలు తెలుసని, అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఉన్నాయని చెప్పారు. డబ్బులు ఇవ్వడానికి కేబినెట్ అనుమతి ఉందా అని అడుగుతున్నారు. కానీ హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ, దానికి సీఎం చైర్మన్గా, మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. నాడు వైస్ చైర్మన్గా నేను సీఎంతో చర్చించి ఫార్ములా ఈ రేస్కు నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు డబ్బులు ఇచ్చినాం. ఫార్ములా ఈ రేస్తో 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేసినాం. అబ్బా, హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. నువ్వు ఒక్కరు చెప్తే తెలియాల్సిన అవసరం లేదు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒలింపిక్స్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అట. అయ్యో తమ్మి, ఏం లేదు. అధికారం పోయిన తర్వాత చిప్పు దొబ్బింది మనవాడికి. కేటీఆర్కు అధికారం పోయిన తర్వాత ఆ పిచ్చిలేసి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఏది లేదు. పిచ్చిలేసి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నేను కేసీఆర్ను కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ దయచేసి కుటుంబ సభ్యులు అయితేనేమో ఇమీడియట్గా జాయిన్ చేశాను. మీకు ఆ పిచ్చి తగ్గాలంటే ఇమీడియట్గా జాయిన్ చేసి, లేదు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి కేటీఆర్ను ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే ఆయన వల్ల తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్న విషయం అందరూ కూడా గమనించాలి. ఫార్ములా అరెస్ట్ చేస్తారా చేసుకోండి, ఫార్ములా ఈ రేస్కు బరాబర్ పైసలు ఇచ్చినాం. బరాబర్ పైసలు ఇస్తే బరాబర్ నిన్ను అరెస్ట్ చేయాలి. ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇంత ఒప్పుకున్నాడు కదా, నేరే ఒప్పుకున్నాడు కదా. కేటీఆర్ మరి నిజంగా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పాలి కదా, మరి నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పాలి కదా. దానికి ప్రొసీడింగ్స్ ఉన్నాయి, దీనికి జీవోలు ఉన్నాయి, దీనికి మంత్రివర్గ ఆమోదం ఉంది, సెక్రటరీ బిజినెస్ రూల్ ప్రకారం చేసిన, రాజ్యాంగ రూల్స్కు లోబడి నేను చేసిన అని చెప్పొచ్చు కదా. నీ అయ్య జాగిరైనట్టు, నీ తాత జాగిరైనట్టు ఈ డబ్బులన్నింటినీ కూడా ప్రజలు కష్టపడి సంపాదించి ట్యాక్సులు కడతా ఉంటే నువ్వు నీ జల్సాల కోసం, నీ కొడుకు జల్సాల కోసం ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఇష్టం వచ్చిన డబ్బులు ఇస్తావా? ఒకవేళ నువ్వు నిజంగా చిత్తశుద్ధి డబ్బులు ఇచ్చినావంటే మరి గ్రీన్ కో సంస్థ ఎందుకు ఒప్పందం రద్దు చేసుకున్నది? 2023లో ఈ రేస్ నిర్వహించినప్పుడేమో గ్రీన్ కో సంస్థ ఎంఓయూ చేసుకున్నది. మరి 2024 వచ్చేసరికి ఏమో గ్రీన్ కో ఆ ఒప్పందం ఎందుకు ఎంఓయూ రద్దు చేసుకున్నది? దానికి కారణాలు చెప్పాలి కదా. ఎందుకు తమ్మి ఇట్లా చేస్తావు కేటీఆర్? కొంచెం కూడా నిన్ను నా ఇష్టం వచ్చినాడు చేస్తా, బరాబర్ అవినీతి చేస్తా, బరాబర్ నిన్ను దోచుకుంటా, బరాబర్ నేను తెలంగాణ దోచుకుంటా అని అనుకుంటావేమో. తోలు తీస్తారు తెలంగాణ సమాజం, గుర్తుపెట్టుకో. ఎంత చూడండి, అవినీతి కూడా చెప్పే కూడా అవినీతి చేసిన పశ్చాత్తాపం లేదు. ఆ ముఖంలో పొగరు, ఆ ముఖంలో ఖండకావరం కనబడతా ఉంది. అవును నేనే చెప్పినా అని అంటా ఉన్నా అంటే ఎంత దుర్మార్గం అండి. అంటే నువ్వు ఏది చెప్తే అది చేయాలనా? నీ ఇష్టం వచ్చా చెప్తావా? ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, ఇక్కడ ఒక రూల్స్ ఉంటాయి, క్యాబినెట్ ఉంటుంది, జీవోలు ఉంటాయి, ప్రొసీడింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి ఏం అవసరం లేదా? అవేమి ఆ రూల్స్ ఏం అవసరం లేదా? నీ అయ్యే జాగిరా, నీ తాత జాగిరా ఇది తెలంగాణ? లేదు మీ అయ్యే సొమ్ము వస్తున్నావా, లేకపోతే మీ తాత సొమ్ము వస్తున్నావా? ఎవరి సొమ్ము వస్తున్నావు కేటీఆర్ చెప్పు. అప్పుడు నేనే గవర్నమెంట్, నేనే గవర్నమెంట్ అట. సిగ్గుండాలి కొంచెమైనా. నేనే పైసలు ఇమ్మన్నా, సంతకం కూడా పెట్టినా. హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ, నిధులు ఇచ్చేందుకు క్యాబినెట్ అనుమతి అక్కర్లే. నన్ను అరెస్ట్ చేస్తే మహా అయితే 2 నెలలు జైల్లో పెడతారేమో. జైల్లోనే యోగా చేసి ట్రిమ్ అయితా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా. బీఆర్ఎస్ను కథం చేయాలని రాజ్భవన్లో బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నాలు. కేసు పెడితే గిడితే మేఘకృష్ణ రెడ్డిపై పెట్టాలని డిమాండ్.